సో ఈ 2 డివిజిబిలిటీ రూల్ ఏంది, ఆల్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో ఇక్కడ ఈ 7, 6, 2, 4, 8 అనే దాంట్లో లాస్ట్ డిజిట్ ఏముంది, 8 అనేది ఉంది. 8 అంటే ఈవెన్ నెంబరే కదా, సో ఇది డివిజిబుల్ బై 2 అనమాట. సో ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం సెకండ్ది. ఇఫ్ ద నెంబర్ x 3, 2, 4 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3, దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x విల్ బీ అని అడిగాడు అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఏంది, డివిజిబిలిటీ రూల్ ఏంది, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమవుతుంది, 22 + x. సో ఈ 22 + x 3తో డివిజిబుల్ కావాలి అని అంటే స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. ఒకవేళ x ప్లస్లో 0 పెట్టుకుంటే 22 అవుతుంది. 22 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ x ప్లస్లో 1 పెట్టుకుంటే 23 అవుతుంది. 23 కూడా 3తో డివిజిబుల్ కాదు. x ప్లస్లో ఒకవేళ 2 పెట్టుకున్నాం అనుకో, సో x ప్లస్లో 2 పెట్టుకుంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఏమవుతుంది, 24 అవుతుంది. సో అప్పుడు ఈ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి x ప్లస్లో 2 అనే డిజిట్ ఉంటే